హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమతివ్య వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మనము కిచెన్లో కుకింగ్కి కావాల్సిన ముఖ్యమైన ఉండవలసిన 10 రకాల వస్తువుల్ని వాటి ధరలని అయితే ఇప్పుడు చూద్దాము. మరి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ద్వారా సపోర్ట్ చేయండి. మరి లేట్ చేయకుండా వీడియో అయితే చూద్దామా. ఇప్పుడు చూపిస్తున్నది ప్లాస్టిక్ 4 పీస్ సెట్ అండి. ఇది వచ్చేసి 141 రూపీ అనమాట. ఇది చూడండి, స్పూన్ మోడల్ మెజర్మెంట్ 4 పీస్ సెట్ అనమాట. ఇది దీని వర్త్ వచ్చేసి 78 రూపీస్ అండి. చూస్తున్నారు కదా, 78 రూపీస్. ఇది పక్కది కూడా స్టీలే అండి. స్టీలు 4 సెట్ కప్ మోడల్లో ఉండేది ఇవన్నమాట. ఇది కూడా 4 పీస్ సెట్టే. దీని వర్త్ వచ్చేసి 215 రూపాయలు. చూసారు కదండి, 3 మోడల్స్ మెజరింగ్ కప్స్ అన్నమాట ఇవి. ఈ మెజర్మెంట్ కప్స్ అయితే మనకి చాలా డైట్ చేసే వాళ్ళకి కానీ, స్వీట్స్, పిండి వంటలు చేసే వాళ్ళకైతే బాగా పనికొస్తుందండి. చూస్తున్నారు కదా, ఇది 250 ml ఇదనమాట కప్పు. రెండోది వచ్చేసి మనకి 125 ml కప్ అండి రెండోది ఇది. మూడోది వచ్చి మనకి 80 ml అనమాట. ఇదిగోండి, మూడోది 80 ml. నాలుగోది వచ్చేసి మనకి 60 ml అనమాట. ఇక రెండోది కనబడుతుంది చూడండి, రెండోది చూపిస్తున్నాను. ఇవి వచ్చి స్పెచ్యులర్స్ అండి. ఇంకోటి చెక్కది ఇవి అనమాట. ఇవి వాడడం వల్ల మనకి మన బాణల్లో గీతలు పడదు, ఇంకా కాడ కూడా వేడవదు అనమాట. మనము కూర కలపడం ఈజీగా ఉంటుంది, సౌండ్ కూడా రాదనమాట వీటితో చేయటం వల్ల మనకి. వీటి రేట్ అయితే చెక్కది 28 రూపీస్ అండి. ఇది 52 రూపీస్. ఇది వచ్చేసి 258 రూపీస్. ఈ 3 రేట్లు చూసారు కదా. నెక్స్ట్ మూడోది చూద్దామండి, చాపర్. ఇందులో వచ్చేసి 3 మోడల్స్ అయితే ఉన్నాయండి. ఇవి వచ్చేసి చిన్న చిన్న ఉల్లిపాయలని అయితే మనకి కట్ చేయడానికి బాగుంటుంది. ఉల్లిపాయలు, టమాటాలు అలా కట్ చేయడానికి అయితే బాగుంటుంది. కొన్ని కూరగాయలు కూడా ఇందులో మనం చిన్న చిన్నగా కట్ చేసుకోవచ్చు. దీనివల్ల మనకి టైం సేవ్ కూడా అవుతుంది. ఉల్లిపాయలు చాలా ఎక్కువ కొయ్యాల్సి వచ్చినప్పుడు అయితే దీంట్లో చాలా ఈజీగా మనము చిన్న చిన్న ముక్కలుగా అయితే చేయొచ్చు. మనము మంచి బ్రాండ్లు తీసుకుంటే కనుక దారం ఊడదండి, దారం విరగదు. ఇది మంచి బ్రాండ్ తీసుకుంటే బాగుంటుంది. ఇది కరెక్ట్ పొజిషన్లో పెట్టి వాడితే కనుక దారం కూడా విరగదు, బ్లేడ్లు కూడా విరగదండి. దాంతోపాటు ఇది కింద పడితే కనుక స్క్రాచెస్ వస్తాయి. ఈ చాపర్ని ఎవరైనా చేయడానికి వీలుగా ఈజీగా ఉంటుందండి. ఈజీగా మనము క్లీన్ చేసుకోవచ్చు అనమాట. దీని రేట్ వచ్చేసి 214 రూపాయలండి. పెద్దదైతే 375 రూపీస్ అలా అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి చాపింగ్ బోర్డు చూద్దామండి. మనం చాపింగ్ బోర్డు మీద కాకుండా మనం ప్లేట్ల మీద వాడుతుంటే మన చేతులన్నీ గీతలు పడి ఇట్లా మనకి కట్ అవుతూ ఉంటాయండి. చాపింగ్ బోర్డు మీద అయితే మనకి చేతులు అయితే అలా కట్ అవ్వడం అలా ఉండదు. ఇంకా కాకుండా మనకి వెజిటబుల్ కట్ చేయడానికి అయితే చాలా ఈజీగా ఉంటుంది. మళ్ళీ దీని చాపింగ్ బోర్డు మీద అయితే మనము కూరగాయలే కాకుండా అన్నీ కట్ చేసుకోవడానికి కూడా అవైలబుల్గా ఉంటుంది. ఇందులో చాలా సైజులు ఉన్నాయి. చెక్కది ఉంది, ప్లాస్టిక్ది ఉంది, ఇలా స్టీల్ది కూడా ఇందులో అయితే వస్తుంది. వీటి రేట్లు అయితే వుడ్ది అయితే మనకి 240 రూపీస్ అండి. ఇలా ప్లాస్టిక్ ఇది అయితే కనపడుతుంది చూడండి, వైట్ ఇది, అది మటుకు 401 రూపీ అనమాట. అదే వుడ్ది అయితే మటుకు ఇప్పుడు చూపిస్తున్నాను కదండి, ఇదైతే 420 రూపీస్ అండి. అదే స్టీల్ చాపింగ్ బోర్డ్ అయితే 600, 800, 900 సైజ్ బట్టి ఉందండి. నెక్స్ట్ ఇప్పుడు చూస్తున్నది సీలింగ్ క్లిప్స్ అంటారండి. వీటిని మనం ఏదైనా పిండి పదార్థాలు కానీ, బిస్కెట్లు కానీ, చాక్లెట్లు కానీ, ఏవి తెచ్చుకున్న పప్పులు కానీ ఇలా మనము డబ్బాల్లో అయితే స్టోర్ చేసి పెట్టుకుంటున్నాము. కానీ కొన్ని మనకి కవర్లలో అయితే మిగిలిపోతూ ఉంటాయి, డబ్బాల్లో వేసాక కూడా. అలాంటి కవర్లకి ఇవి సీలింగ్ లాగా ఈ క్లిప్స్ అయితే బాగా పనిచేస్తాయండి.
మనకి ఏ టైట్నింగ్ ఎట్లా ఉంటాయో అట్లాగే ఇవి కూడా పనిచేస్తాయి అన్నమాట. లోపలికి గాలి వెళ్ళకుండా, ఏ పదార్థాలు పాడవకుండా అలా అయితే ఈ క్లిప్స్ అయితే బాగా పనిచేస్తాయి పెట్టుకోవడానికి. చూసారు కదా, ఇలా పెట్టుకోవాలి. ఒక మన బాస్కెట్లో ఇలా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. పిండి పదార్థాలు పాడవు. ఇప్పుడు చూపిస్తున్నది షార్పనింగ్ రాడ్ అండి. ఈ రాడ్ మనకి ఉండడం వల్ల ఇంట్లో మనము చాలా నైఫ్లు చాలా బాగా వాడుతూ ఉంటాము. ఇవి తొందరగా కూడా పాడైపోతాయి. ఎంత మంచి క్వాలిటీ నైఫ్ అయినా కూడా ఎక్కువ రోజులు వాడితే దాని షార్పనింగ్ అయితే పోతుంది. అందుకని ఈ రాడ్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి. నైఫ్ షార్పనింగ్ చేసుకునే రాడ్ ఇది. దీని ద్వారా ఇలా మనం రబ్ చేస్తే మనకి ఈ నైఫ్లు అయితే కానీ సీజర్స్ ఇలాంటివైతే ఇలా రబ్ చేసుకొని షార్పనింగ్ అయితే చేసుకోవచ్చు. ఈ రాడ్ అయితే దానికి ఉపయోగపడుతుందండి. ఈ రాడు రేట్ వచ్చేసి 485 రూపాయలు. చూస్తున్నారు కదా, ఇలా దీనికైతే ఈ రాడ్ మనకి కంపల్సరీగా ఉంటే మంచిగా ఉంటుంది. రాడ్ కాకుండా ఇలా కూడా మనకి దొరుకుతుందండి. ఈ మోడల్లో కూడా అయితే ఉంటుంది. దీని మీద కూడా చాకుల్ని షార్ప్గా చేసుకోవచ్చు. రేట్ వచ్చేసి 135 రూపీస్ అండి. నెక్స్ట్ చూపిస్తున్నది స్టీల్ బాస్కెట్ అండి. ఇది కూరగాయలు కడుక్కోవడానికి అయితే చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, నీళ్ళన్నీ అయితే కిందకి ఇలా మనం కడిగితే ఇందులో వేసేస్తే నీళ్ళన్నీ కిందకి వచ్చేస్తాయి అన్నమాట. అంతేకాకుండా దీన్ని ఇంకో విధంగా కూడా ఉపయోగించుకుంటారు. మనము మ్యాగీలు అవి అలాంటివి చేసినప్పుడు వాటర్ ఎక్కువ ఉండిపోతే కనుక దీంట్లో వేసేసి కింద వేసి పెడితే కింద నుంచి మనకి ఆ వాటర్ అంతా వచ్చేస్తుంది. అంతేకాకుండా దీన్ని ఫ్రూట్ బాస్కెట్గా కూడా ఉపయోగించుకోవచ్చు. చిన్న చిన్న ఇన్సెక్ట్స్ అయితే రాకుండా కూడా ఉంటాయి దీంట్లో పెట్టుకుంటే. బాస్కెట్ రేట్ వచ్చేసి 400 నుంచి స్టార్ట్ అండి. సైజ్ బట్టి రేట్ అయితే ఉంది. 400, 500, 800, 900, పెద్దదైతే 1000, 1200 వరకు అయితే ఉంది. ఇప్పుడు చూపిస్తున్నది రైస్ చెన్నీ అంటారండి. ఇందులో కూడా మనం బియ్యం కడిగి వడబోసుకోవచ్చు. అంతేకాకుండా కూరగాయలు కూడా ఇందులో కూడా వడబోసుకోవచ్చు అనమాట. ఇది కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది వచ్చేసి 470 రూపీస్. ఇందులో కూడా సైజ్ బట్టి రేట్ ఉంటుంది. పెద్దవి ఉన్నాయి, చిన్నవి ఉన్నాయి. ఇప్పుడు చూపిస్తున్న దాన్ని విస్క్ అంటారండి. ఇందులో 3 సైజులు అయితే చూపిస్తున్నాను. ఒకటి ప్లాస్టిక్, 2 అయితే స్టీల్ ఉన్నాయి. ఇవి కూడా చాలా ఉపయోగపడతాయండి. రైతా కలపటానికి కానీ ఎగ్ బీటర్గా కూడా దీన్ని అయితే ఉపయోగిస్తారు. ఇందులో సైజులు అయితే చాలా ఉన్నాయి. కంపెనీ బట్టి అయితే రేట్ ఉందండి. ఇది 83 రూపీస్. ఇది వచ్చేసి మనకి 118 రూపాయలు. పక్కన ఉన్నది కూడా 85 రూపీస్. ఇలా కంపెనీ బట్టి అయితే రేటు, సైజ్ బట్టి అయితే రేట్ అయితే ఉంది. ఇది ఇప్పుడు చూపిస్తున్నది వినోద్ బ్రాండ్ స్టీమర్ అండి. ఇది స్టీమర్ కూడా మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వెజిటబుల్స్ బాయిల్ చేసుకోవడానికైతే హెల్త్ పరంగా కూడా మంచిది అని అంటున్నారు. దీని రేటు సైజ్ బట్టి అయితే రేట్ ఉందండి. నెక్స్ట్ చూపిస్తున్నది ఆయిల్ స్ప్రే బాటిల్ అండి. దీనివల్ల మనకి ఆయిల్ దోశ చేయటానికన్నా పరోటాలు చేయటానికి బ్రష్కి బదులు దీన్ని వాడితే, ఆయిల్ స్ప్రే బాటిల్ వాడితే మనకి ఆయిల్ తక్కువ పడుతుంది. హెల్త్ పరంగా కూడా ఆయిల్ తక్కువ వాడడం మంచిది అంటున్నారు. కాబట్టి ఇలాంటి ఆయిల్ స్ప్రే తీసుకుంటే బాగుంటుంది. చిన్నదైతే 350 రూపీస్ అండి. సో ఇదండి 10 వస్తువులు మన ఇంట్లో ఉండాల్సినవి. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ ద్వారా సపోర్ట్ చేయండి.